ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి యొక్క గొప్పతనాన్ని అయితే కనుక తెలుసుకోబోతున్నాము. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమముల గురించి వివరించదను వినుము అని వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పుచున్నారు. కార్తీక సోమవారం నాడు ఉదయంనే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమట భుజింపవలేను. ఈ విధంగా చేసిన ఎడల వారికి సకల సంపదలు కలిగొటియే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి కార్తీక శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఫలము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్నో రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అనుభవించురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దాన ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందుదురు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా చెప్తాను, ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెటూరు నందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమునెట్లా అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమును సమీపంలో ఉన్న ఒక పల్లెటూరులో నివాసముంటున్న ఒక బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధర్మం 1 నెల రోజుల్లో గడువులో ఇవ్వగలను. ఈ రుణముంచుకోను. ఈ జన్మలో తెచ్చని ఎడల మరుజన్మైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని వినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలులేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలెను, లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలిది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుందరని తడిసిపోయి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కావున అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాప మావహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపముల పడవేసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతడి పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి చేరితిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారము చేసి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను.
నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది ఏమి చేయి సత్కారములు స్వీకరించి తమను వచ్చిన కార్యమును చెప్పమని సవినయముగా వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నొక హితవు చెప్పవలసి వచ్చి తిని. నీవు మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఈ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, ప్రతివ్రత అయినను, వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసినా నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పటిది సాలగ్రామ అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయమును కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవారికి దాహం తీరునా కాక ఇందులకి దానము చేయవలెను. నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రమును ఆలోచించి తినివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క గొప్ప రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తి గావించి నెంచి తిని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండును, దాన ధర్మములు కలిగి ఉండును కూడా సాలగ్రామము దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవి పెట్టుట చేత మరణాంతర 7 జన్మలయందు పులియై పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండును. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందున తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగే అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలము దారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమైన స్వర్గమున కేగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయిచు ముక్తి నొందెను. కనుక ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దానఫలము అంతా ఇంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. కార్తీక పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ద్వాదశి యొక్క మహత్యము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఈ పురాణ ఇతిహాసం మరికొంతమందికి చేరడం కోసం మన వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ కంటెంట్తో, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.